డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడుగుతున్నటువంటి బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది. ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, సో కొన్ని బేసిక్స్ కూడా చెప్పుకొని ఆ క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకి పాయింట్అవుట్ మోడల్, బ్లడ్ రిలేషన్లో ఉండేటువంటి ఒక మోడల్ ఏంటి అని అంటే పాయింట్అవుట్ మోడల్ ఉంటుంది. సో పాయింట్అవుట్ మోడల్ అని అంటే మనకి ఒక ఫోటోని చూపిస్తూ లేదా ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇంట్రడ్యూసింగ్ లేదా పాయింట్అవుట్ అని అంటాం, లేదంటే ఒక ఫోటోని చూపిస్తూ ఇంకొక పర్సన్ మాట్లాడుతూ ఉంటాడు. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఖచ్చితంగా అడుగుతున్నాడు ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్లో. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే కొన్ని టర్మినాలజీస్, కొన్ని టర్మ్స్ కనుక తెలిస్తే చాలా సింపుల్గా మనం వాటికి ఆన్సర్ చేయొచ్చు. కొన్ని టర్మినాలజీస్ ఏంటి అని అంటే మనకి ఆ క్వశ్చన్లో అడుగుతున్నటువంటి దాంట్లో మా తాతగారి ఏకైక కుమారుడు అని అంటాడు. మా తాతగారి ఏకైక కుమారుడు అని అంటాడు. ఈ టర్మినాలజీస్ కనుక మనకు ఐడియా ఉంటే మనం ఆ క్వశ్చన్ని ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా దాంట్లో ఉన్నటువంటి ఆ సెంటెన్స్ని షార్ట్ ఫామ్లో రాసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మా తాతగారి ఏకైక కుమారుడు అని అంటాడు. మా తాతగారి ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అని అంటే ఎవరు అని అంటే మా తండ్రి గారు అని అంటాం. మా తండ్రి గారు. నెక్స్ట్ మా తాతగారి ఏకైక కుమార్తె అని అంటాడు. మా తాతగారి ఏకైక కుమార్తె, ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అంటారు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. మా తాతగారి ఏకైక కుమారుడు అంటే తండ్రి గారు అయినప్పుడు మా తాతగారి ఏకైక కుమార్తె అంటే అత్త అవుతుంది అని అనుకుంటాం, కానీ అత్త కాదు. సో మా తల్లిగారు అవుతారు. మా తల్లిగారు. ఎందుకు అని అంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? నువ్వే. పాయింట్అవుట్ మోడల్లో ఒకటి జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ స్పీకర్ ఉంటారు, ఒక వ్యక్తి మాట్లాడుతుంటాడు. ఆ స్పీకర్ ఎవరు అని అంటే నువ్వే అని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ రాజు ఇలా అన్నాడు అని అంటాడు. రాజు ఎవరు అని అంటే నువ్వే. ఎవరు మాట్లాడుతుంటే అది నీవని గుర్తుపెట్టుకుంటే చాలా చాలా సింపుల్గా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మా తాతగారి ఏకైక కుమార్తె అంటే నువ్వు మాట్లాడుతున్నావు, మా తాత ఉన్నాడు, మా తాతకు ఒక్కరే కుమార్తె అంటున్నావు. మరి నువ్వు మా తాత అన్నావు, నువ్వు ఉన్నావు. మీ తాతకు నీకు రిలేషన్ ఎట్లా కుదిరింది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమ్మా నాన్న వీళ్ళిద్దరు ఉంటేనే ఒక వ్యక్తి తాత కానీ ఒక వ్యక్తి మనకు ఏదో ఒక వరుస అవుతారు అని మనకు తెలుస్తుంది. అంటే వరుసలు ఏ విధంగా తెలుస్తాయి అని అంటే మన తల్లిదండ్రుల నుంచే మనకి ఈ జనరేషన్స్ దాంట్లో ఉన్నటువంటి వరుసలన్నీ కూడా తెలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు మేజర్ థింగ్స్ అండి. ఓకే, రైట్. ఇంకొకటి ఏంటి అని అంటే మా తండ్రి గారి ఏకైక కుమార్తె అని అంటాడు. మా తండ్రి గారి ఏకైక కుమార్తె. మా తండ్రి గారి ఏకైక కుమార్తె అంటే ఎవరు అని అంటే అది నేను. అంటే నువ్వే అవుతావు. ఎందుకనంటే మా తండ్రి అంటున్నావు, మాట్లాడుతున్నది నువ్వే. మా తండ్రి గారి ఏకైక కుమార్తె, మా తండ్రికి ఒక్కరే కుమార్తె అంటున్నావు అంటే నేను. అయితే క్వశ్చన్లో ఏమవుతుంది అని అంటే మాట్లాడుతున్న పర్సను మేల్ పర్సన్ అయితే ఇక్కడ ఈవిడ సోదరు అవుతుంది, మాట్లాడుతున్నది ఫీమేల్ పర్సన్ అయితే ఆవిడే అవుతుంది. కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనేది చెప్పిండా? చెప్పలేదు. కాబట్టి నేనే అంటావు. ఇప్పుడు నువ్వు సార్ నా జెండర్ ఫీమేల్ కదా, మరి నా జెండర్ మేల్ కదా, ఇప్పుడు నేను మార్చుకోవచ్చా అంటే ఇప్పుడు నువ్వు మేల్ ఫీమేల్ అనే జెండర్ని పట్టించుకోవద్దు. బై డిఫాల్ట్గా మా తండ్రి గారి ఏకైక కుమార్తె అంటే నేను అని మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మా తల్లి గారి ఏకైక కుమారుడు అని వస్తుంది. మా తల్లి గారి ఏకైక కుమారుడు. ఇక్కడ ఎవరు వస్తారు అని అంటే ఇక్కడ కూడా నేను అనే వస్తుందండి. మా తల్లి గారి ఏకైక కుమారుడు అంటే మా తల్లి. నేను మాట్లాడుతున్నా కదా, మా తల్లి అంటున్నా అంటే ఎవరు? నేనే. ఏకైక కుమారుడు అంటున్నాడు. ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్, ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ అంటున్నా. ఓన్లీ డాటర్, ఒక్కరే పర్సన్. మాట్లాడుతున్నది నువ్వు ఒక్కరే కదా, కాబట్టి ఒక్కరే పర్సన్ అక్కడ ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టర్మినాలజీస్, ఈ స్టేట్మెంట్స్ నీకు తెలిస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఇవే స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా నీకు అడుగుతారు. ఈ స్టేట్మెంట్స్ నీకు తెలిస్తే డైరెక్ట్గా వాటి మీనింగ్ సింపుల్ ఒక వర్డ్లో నువ్వు చెప్పొచ్చు.
ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక క్వశ్చన్ చూస్తే, ఇంట్రడ్యూసింగ్ కవి వీణా సెడ్. కవి అనే అమ్మాయిని, కవి అనే పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వీణా మాట్లాడుతుంది. షీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. హౌ ఈజ్ వీణా రిలేటెడ్ టు కవి? సో ఇక్కడ హౌ వీణా రిలేటెడ్ టు కవి అని అంటున్నారు. కవిని పరిచయం చేస్తూ వీణా ఇలా చెప్పింది అంటున్నాడు. ఆమె నా భర్త యొక్క భార్య వల్ల కొడుకు సోదరి అయిన కవికి వీణా ఏమవుతుంది అని అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, కవిని పరిచయం చేస్తూ, ఇగో ఇక్కడ ఈ పర్సన్ కవి అనే పర్సన్. ఎవరు మాట్లాడుతున్నారు? వీణా మాట్లాడుతుంది. చాలా సింపుల్గా చూడండి, ఆమె, ఇగో ఈవిడ ఫీమేల్, ఆమె కవి అనట ఆవిడ, నా భర్త యొక్క భార్య వాళ్ళ కొడుకు సోదరి అంటున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? వీణ కదా. అంటే నువ్వే వీణ అనుకో. నా భర్త యొక్క భార్య అంటే ఎవరు? వీణ. నువ్వు మాట్లాడుతున్నావు, నేనేమంటున్నా అంటే నా భర్త యొక్క భార్య అంటున్నా. నా భర్త యొక్క భార్య ఎవరు? నేనే కదా. సో ఈ మొత్తానికి మీనింగ్ నేను అంటే నా కొడుకు సోదరి అన్నట్టు. ఎవరు? కవి అనట ఆవిడ, నా కొడుకు సోదరి. ఓకేనా? నా భర్త యొక్క భార్య వాళ్ళ మీనింగ్ ఏంటి? ఈ మొత్తానికి మీనింగ్ నేను అంటే వీణ వాళ్ళ కొడుకు సోదరి అన్నట్టు. ఎవరు? ఇగో ఈవిడ. వీణ వాళ్ళ కొడుకు సోదరి అంటే వీణ కొడుకు సోదరి, వీణకి ఏమవుతుంది? వీణ వాళ్ళ కూతురు కదా. సో అంటే కవి అనే పర్సను నీకేమవుతుంది అని అంటే కూతురు అవుతుంది. ఇక్కడ నువ్వు పెద్దగా ఏం చూడాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్ని 1కి 2 సార్లు చదివితే చాలు. నువ్వు పెన్ను పేపర్ పట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ కవి అనేట ఆవిడ వీణ వల్ల కూతురు. ఇప్పుడు అయినా కవికి వీణ ఏమవుతుంది అంటే వీణ వల్ల కూతురు కవి. ఇప్పుడు కవికి వీణ ఏమవుతుంది? తల్లి కదా. సో కాబట్టి ఆప్షన్ 3లో ఉంది తల్లి, మదర్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ నువ్వు జాగ్రత్తగా చదివితే ఆన్సర్ విత్ ఇన్ 2 సెకండ్స్లో చేయొచ్చు. ఓకే? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ చూస్తే, పాయింటింగ్ టు ఏ బాయ్ మేఘా సెడ్, హీ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. హౌ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు మేఘా అంటున్నాడు. ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ చూపిస్తూ మేఘా చెప్పింది, అతను మా తాతగారి ఏకైక సంతానం యొక్క కుమారుడు అయినా మేఘాకి అబ్బాయి ఏమవుతాడు? ఇంతకుముందు మీకు టర్మినాలజీస్ రాయించా, దాంట్లో ఉన్నదే ఇక్కడ కూడా ఉంది. సింపుల్గా చూడండి. ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అదొక్కటి తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేస్తాం. ఇన్వర్టెడ్ కామర్స్లో ఏముంది? అతను. ఇప్పుడు ఎవరు? ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ, ఈ అబ్బాయి అంటే ఈయన, ఈ పర్సన్ అబ్బాయి. మేఘా మాట్లాడుతుంది. మేఘా చెప్తుంది, ఏమని చెప్పింది? నువ్వే మేఘా అనుకో, నువ్వే. ఓకే, రైట్. ఏమని చెప్పినావు అంటే మా తాతగారి ఏకైక సంతానం. ఇప్పుడు చెప్పండి, మా తాతగారి ఏకైక సంతానం. ఓకేనా? రైట్. ఏకైక సంతానం అని అంటే మా తాతగారి ఏకైక కుమారుడు, ఏకైక కుమార్తె అని అన్నాం. అక్కడ కుమారుడైనా కుమార్తె అయినా ఎవరైనా కావచ్చు. సంతానం అని అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్ అని అన్నాం. ఓన్లీ చైల్డ్, మా గ్రాండ్ ఫాదర్కి, మా తాతగారికి ఒక్కరే సంతానం అంటే అక్కడ మన తల్లి ఉండొచ్చు లేదా మన తండ్రి గారైనా ఉండొచ్చు. కాబట్టి మా తాతగారి ఏకైక సంతానం అంటే నా తల్లి లేదా తండ్రి అనే మీనింగ్. ఇప్పుడు చదవండి, అతను నా తల్లి లేదా తండ్రి యొక్క కుమారుడు. తల్లి కుమారుడైనా తండ్రి కుమారుడైనా సేమే కదా. నా తండ్రి కుమారుడైనా నా తల్లి యొక్క కుమారుడైనా సేమే. ఇప్పుడు చూడండి, ఇతను మా తల్లి గారి లేదా మా తండ్రి గారి యొక్క కుమారుడు అంటున్నాం. అంటే మా తల్లికి లేదా తండ్రికి కుమారుడు అని అంటే నాకేమవుతాడు? సోదరుడే కదా. సో కాబట్టి మేఘా ఏం చెప్తుంది? ఇతన్ని చూపించి మా తాతగారి ఏకైక సంతానం యొక్క కుమారుడు అని చెప్పింది. డైరెక్ట్గా మా సోదరుడు అని చెప్పలేదు, అంతే. సో ఈ విషయాన్ని నువ్వు ఐడెంటిఫై చేసి ఆ స్టేట్మెంట్ని సింప్లిఫైడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ ఏమవుతాడు? మేఘా యొక్క సోదరుడు. అయినా మేఘాకి అబ్బాయి ఏమవుతాడు అని అంటే సోదరుడు అవుతాడు. ఎక్కడుంది ఆప్షన్? సో 4th ఉంది. దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి
ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ఒక బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ని మీరు అందరూ కూడా ట్రై చేయండి. దానికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.